త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, విశాఖపట్నం సహా అన్ని ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మసీదులు, ఈద్గాలు ముస్లిం సోదరులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఉదయాన్నే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు దేశంలో శాంతి సౌఖ్యాలు విలసిల్లాలని దువా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యావత్ జాతికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ సమాజంలో సోదర భావాన్ని, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరూ విజయాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి వందలాది మంది ముస్లిం సోదరులు స్టేడియానికి చేరుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి, సుగంధ ద్రవ్యాలు అద్దుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రార్థనల్లో పాల్గొన్నారు. మత గురువులు ఈ పండుగ విశిష్టతను, ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని భక్తులకు వివరించారు. ఏలూరు కర్బలా మైదానంలో అంజుమన్ ఏ మొహాఫిజల్ జుల్ ఇస్లాం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆకలితో ఉన్న వారి కష్టాలను తీర్చడమే నిజమైన బక్రీద్ పండుగని ఉద్బోధించారు. శ్రీకాకుళం నగరంలోని పురాతనమైన జామియా మసీదులో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఈద్గాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరం రోడ్డులోని అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. అటు తిరుపతిలోని ఈద్గా మైదానానికి ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్టతను తెలియజేశారు. ప్రార్థనలు అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈరోజు నెల్లూరులోని బారా షాహిద్ ఈద్గా ప్రాంగణం ఈద్గా మసీదులో వేల సంఖ్యలో సామూహిక నమాజు నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్కు పరిపూర్ణ అర్థం నెరవేరేలా క్రోధాన్ని, కోపాన్ని, కలుషిత భావాలను, చెడును విడనాడాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ముస్లింలు బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని పెద్ద మసీదులో బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమాం సాబ్ మహమ్మద్ అన్వర్ కసిమి బక్రీద్ విశిష్టతను వివరించారు. మతాలకు అతీతంగా మానవులందరినీ ప్రేమించాలని, శాంతి సామరస్యాలను కాపాడాలని తమ దువా ప్రార్థనలో పేర్కొన్నారు. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగను అనంతపురం జిల్లాలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఈద్గాలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఈద్గాలో బక్రీద్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.